ఇప్పుడు చెప్పండి, బాగు చేయాల్సింది ఎవరు? స్వస్థపరచాల్సింది ఎవరు? బ్రతుకును ఒక మలుపు తిప్పాల్సింది ఎవరు? విడిపించాల్సింది ఎవరు? కదా. మరి శాలేమన్నా జస్ట్ చేయి ఉంచి సరిపోయిందా? ఇప్పుడు దేవుడు ఇవన్నీ చేయాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు విను. ఎందు నిమిత్తం వచ్చిందంటే వాడికి 38 సంవత్సరాల జబ్బు. ప్రభు వాడిని కనికరించి క్షమించి స్వస్థపరిచాడు. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఒక ఇబ్బందిని నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు, ఒక శ్రమను నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు, ఒక సమస్యను నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు, దీనికి మూలం, దీనికి కారణం ఏంటంటే పాపం. అసలు మానవ జాతిలోనికి భయము, వేదన, దుఃఖం, వ్యాధి, మరణం అనేది ప్రవేశించిందే పాపాన్ని బట్టి. వీటన్నిటికీ కేంద్ర బిందువు పాపమే. కాబట్టి ఇప్పుడు భక్తుడు ఏం చేయాలో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా? దేవుని ముందుకెళ్ళి అవసరమైతే ఒక పూట ఉపవాసం ఉంటే, ఒక 2 రోజులు, ఒక రోజు ఓపిక ఉంటే 3 రోజుల్లో, లేకపోతే ఒక్క రోజైనా కనీసం 3 దాకైనా దేవుని ముందు కూర్చొని టైం పెట్టుకొని, ఒక టైం కేటాయించుకొని, ఆయనకి సమయం ఇచ్చి, ఆ సమయం ఎందుకో తెలుసా? నీ పాపములు ఒప్పుకోవటానికి.